హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇది మా కాశ్మీర్ ట్రిప్లోని డే 2 వీడియో. ఈ రోజు మేము శ్రీనగర్లో తీసుకున్న రూమ్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి మార్నింగ్ 9కి శ్రీనగర్ నుంచి గుల్మర్గ్కి బయలుదేరాము. గుల్మర్గ్, ది మెడో ఆఫ్ ఫ్లవర్స్. ఈ అందమైన ప్రదేశం శ్రీనగర్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి సుమారు గంటన్నర సమయం పట్టింది. గుల్మర్గ్ అంటే ముందుగా గుర్తొచ్చేది గండోలా రైడ్. గండోలా రైడ్ లో 2 ఫేజెస్ ఉంటాయి. ఫేజ్ 1 చేరుకోవడానికి 2.4 కిలోమీటర్స్ గండోలా రైడ్ చేయాలి. మేము వెళ్ళిన సమయంలో ఫేజ్ 1 అంతా పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. అదే వింటర్ లో అయితే ఫేజ్ 1 కూడా మంచుతో కప్పబడి ఉంటుంది. ఫేజ్ 1 సుమారు 9000 అడుగుల ఎత్తులో ఉంది. ఫేజ్ 1లో కాసేపు సరదాగా సమయం గడిపి తర్వాత సెకండ్ ఫేజ్ కి స్టార్ట్ అయ్యాము. సెకండ్ ఫేజ్ అంటే పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. దీనికి కూడా 2.5 కిలోమీటర్స్ గండోలా రైడ్ చేయాలి. మేము ఇక్కడికి చేరుకోగానే మంచు వర్షం కురవడం మొదలయ్యింది. ఫేజ్ 2 సుమారు 13,000 అడుగుల ఎత్తులో ఉంది. ఇలాంటి స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేయడం ఇదే నా జీవితంలో మొదటిసారి. చాలాసేపు ఆ కొండల్లో మంచు వర్షంలో బాగా ఎంజాయ్ చేసి చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. అక్కడ నుంచి తిరిగి బయలుదేరి గండోలాలో ఫేజ్ 1కి చేరుకున్నాము. అక్కడ ఉన్న దేవదారి వృక్షాల మధ్యలో ప్రశాంతమైన సమయం గడిపాము. ఈ గండోలా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే నా జీవితంలో మరిచిపోలేనిది.
గుల్మర్గ్లో మరికొన్ని చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాలు ఏమిటంటే స్ట్రాబెర్రీ వ్యాలీ, గుల్మర్గ్ గల్ఫ్ కోర్స్, రాజా హరి సింగ్ ప్యాలెస్, ఆర్మీ మ్యూజియం, మరియు శివుడి దేవాలయం కూడా ఉంటుంది. గుల్మర్గ్లో ఈ ప్రదేశాలన్నీ మేము వీక్షించి శ్రీనగర్ చేరుకునేటప్పటికి సాయంత్రం మారైంది. ఈరోజు మా ఈ జర్నీ చాలా బాగా అనిపించింది. మరిన్ని కాశ్మీర్ వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్రియేటివ్ అన్వేష్.